విలువలు విశ్వసనీయత అనేటువంటిది ఒక సంస్థకి ముఖ్యమైనటువంటిది. అది క్రమంగా పతనం అవ్వడం ఒక ఎత్తు, పాతాళానికి పడిపోవడం అనేది మరొక ఎత్తు. రాజకీయ పార్టీలకి తాబేదారులుగా పనిచేయడం అన్నటువంటి స్టేజ్కి ఎప్పుడైతే వచ్చేసినాయో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సరే సాక్షిని అంటే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, సాక్షి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికగానే చూస్తారు తప్పించి అది జనరల్ పేపర్ కింద చూడరు. ఈనాడు, జ్యోతి ఒకప్పుడు జనరల్ పత్రికలు, విలువలతో కూడినటువంటి పత్రికలు. ఇప్పుడు ఆ విలువలకి వలువలు ఊడిపోయినాయి. అందుకని ఇద్దరు తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి అంటూ ఎన్నికల సంఘం వాళ్ళు ఆదేశించేశారు అధికారులకి. వాళ్ళు ఏమన్నా రాజకీయ పార్టీల్లో నాయకుల, కలెక్టర్లోనూ, ఐఏఎస్లు మీరు అందరు తప్పుకోండి, మీరు రాజీనామా చేసేయండి, రాసియండి, లేకపోతే మీకు చేత కాదా అని చెప్పి తిడతాం. ఇవన్నీ కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ నువ్వు కంప్లైంట్ ఇస్తే ఏం చేయాలా, వాటిట్లో ఎలాగుంటుంది, ఒక ఓటు దొంగ ఓటు వచ్చిందా లేదా, ఇవన్నీ లెక్క చూడటానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్కి సంబంధించి మాట్లాడాలి. కానీ ఏదో ఒకటి ఇప్పుడు ఏదో ఆంధ్రాలో జరిగిపోతుంది, దొంగ ఓట్లు వచ్చేది, నువ్వు పక్కనే దొంగ ఓట్లు వస్తున్నాయి వీళ్ళే చెప్తారు, ఇంకోటి దొంగ ఓట్లు ఎట్లా తీసేస్తారని వీళ్ళే చెప్తారు, దొంగ ఓట్ల పేరుతో సామాన్యులు తీసేస్తానని వీళ్ళే చెప్తారు. నిన్న చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇక్కడ ఉద్యోగాలు లేకనే కదా ఇతర వాళ్ళల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో బతుకుతుంది, అట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు తీసేస్తే, అదే ఓట్లు తీసేస్తే ఎట్లా అన్నటువంటి. అంటే ఏం చెప్తున్నారు, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే కనుక ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఓటు తీసుకోవాలి. ఎక్కడ నివాసం ఉన్నారు ఇప్పుడు, అక్కడ ఉంటున్నారు, అక్కడ ఓటేయాలి, అది హక్కు, ఓటు వేసే హక్కు నీకు ఉంటుంది. ఎక్కడ నువ్వు ఉంటుంటే అక్కడ ఓటు హక్కు తీసుకోవడం నీ హక్కు. అంతేగాని మా ఊళ్ళో ఆస్తుందంటే, ఇప్పుడు అంబానీకి ఇక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ అందులో గెస్ట్ హౌస్ ఉంటాడు అంబానీకి, ఇది అదానీకి, కాబట్టి ఇక్కడ ఓటు హక్కు పెట్టుకుంటానంటే ఎట్టా, తను ఎక్కడ నివాసం ఉంటుంటే అక్కడ ఉండాలి, ఇది రూలు. దాని ప్రకారం తీస్తే అది తప్పని వాదించి వచ్చినటువంటి చంద్రబాబు అసలు ఏం వాదించాడు అన్నటువంటి ప్రొజెక్ట్ చేయకుండా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు, వీళ్ళు వార్నింగ్లు ఇచ్చారు. ఈ రొటీన్గా నడిచిపోయేటువంటి దాన్ని ఏదో జరిగిపోతుందని రచ్చ చేసుకుంటూ మా దొంగ ఓట్లు ఉంచాలా, ఎదురు వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు తీసేయాలి. ఇదే ప్రస్తుతం నడుస్తున్నది ట్రెండ్.